పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యము మీది. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనము ఎవరి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం? ప్రభుని నమ్ముకొని జీవిస్తూ ఉన్నామా? ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నామా? లేక మన శక్తి సామర్థ్యాల మీద, మన తెలివితేటల మీద, మన యొక్క సంపద మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాలను మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ధ్యానించుకుందాం. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని నమ్ముకున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది, నరుని నమ్మినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాలను చక్కగా అర్థమయ్యే రీతిలో ఇర్మియా ప్రవక్త మనకి బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు విన్నటువంటి మొదటి పట్టణంలో దేవుని నమ్మినటువంటి వారిని, నరుని నమ్మినటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే, చూడండి, ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయము 5వ వచనములో, మొదటి వచనం కాదు, చివరి వచనం, చివరి లైన్లో, నరుని మాత్రం మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. చూడండి, నరుని మీద ఆధారపడువాడు అంటే మన శక్తి సామర్థ్యాల మీద, మనం సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద, అదేవిధంగా మన పేరు ప్రఖ్యాతల మీద, ఇంకా అనేక మంది మీద ఆధారపడి జీవించేవాడు శాపగ్రస్తుడు, నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుని నమ్మినటువంటి వాడు 7వ వచనంలో చివరి వచనం, కానీ ప్రభువును నమ్మినటువంటి వాడు దీవించబడతారు అని ప్రభు వాక్యం చెప్తారు. చూడండి, దేవుని నమ్మినటువంటి వారు, దేవునిపై ఆధారపడి జీవించేవారు, దేవుడే సర్వము, దేవుడే నాకు అన్ని అని విశ్వసించి ఆధారపడేటువంటి వారిని దేవుడు ఏం చేస్తారు? దీవిస్తాడని దేవుని వాక్యం చెప్తారు. రెండవదిగా, నరుని నమ్మినటువంటి వారి ఏ విధంగా పోల్చబడిందంటే, 6వ వచనములో, నరుని నమ్మినటువంటి వాడు, అతడు ఎడారిలో ఎదుగు తుప్పు వంటి వాడు. చూడండి, తుప్పు వంటి వాడు. తుప్ప దేనికన్నా పనికొస్తుందా? దేనికి పనికిరాదు. మురుక్కంపు కొడద్ది. మనమంతా కుప్పలు కుప్పలుగా మనం వేస్తే చివరికి అది ఏమవుతుంది? వాసన వస్తుంది. చూడండి, నరుని శక్తి సామర్థ్యాల మీద ఆధారపడేటువంటి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే, దేవుని వాక్యం చెప్తుంది, వారు తుప్ప వంటి వారుగా ఉంటారు. అదేవిధంగా దేవునిపై ఆధారపడి జీవించేటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే, 8వ వచనములో, అతడు ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. చూడండి, ఏటి ఒడ్డున జల 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 పారేటువంటి నీరు, సెలయేరు నీళ్ళలో పారుతున్నటువంటి
పా ఎడ్డులో ఆ పాతపడినటువంటి ఆ కాలువలో ఎదిగేటువంటి మొక్కల వలె ఉంటారని దేవుని వాక్కు చూడండి. దేవునిపై ఆధారపడి దేవుని విశ్వసించి దేవుని నమ్మినటువంటి వారు ఎప్పుడు ఆనందంతో సంతోషంతో ఎప్పుడు కలకలకలలాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. పచ్చని చెట్టు చూస్తే అందరికీ ఆహ్లాదమే. అందరూ ఎక్కువగా ఆనందపడేది ఎవరినంటే పచ్చగా నిండుగా ఉన్నటువంటి చెట్టును చూసి. మరి దేవునిపై ఆధారపడేటువంటి వారి జీవితాలు ఆ విధంగా ఉంటాయని దేవుని వాక్కు చెప్తోంది. నరుని నమ్మినటువంటి వారు ఫలించరని చెప్తూ ఉంది. దేవుని నమ్మినటువంటి వారు ఫలిస్తారు. చూడండి 8వ వచనంలో చివరి వాక్యం, అది ఎల్లప్పుడూ పండులు కాచును, వారి ఆకులు పచ్చగా ఉండును, వానలు కురవకుండానే దానికి చింత లేదు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం, దేవునిపై ఆధారపడి జీవించేవారు, దేవునిపై కృపను పొందినటువంటి వారు జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే వానలు కురవపోయినా వారు ఫలిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. మరి అటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి ఈ యొక్క శుభ సందేశము, ప్రియమైనటువంటి సహోదరులారా, నేను దేవునిపై నమ్మి, నేను దేవుని విశ్వసించి నా జీవితం దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నానా, లేదా నా యొక్క సొంత శక్తుల చేత, నా తెలివితేటల చేత, నా పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నానా, మనం ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనగారుడు 118వ కీర్తన 8-9 వచనాలు చూసినట్లయితే ఈ వాక్యాన్ని చక్కగా ధ్యానించాలి. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మీరు ఎవరిని ఆశ్రయించాలి? దేవుని, మన యేసయ్యను ఆశ్రయించాలి. ఆయనను శరణజొచ్చాలి. ఆయన సన్నిధిలోకి రావాలి. ఆయనను విశ్వసించాలి. ఆయనను నమ్మాలి. ఆయన నమ్మినటువంటి వారి జీవితము ధన్యమని దేవుని వాక్యమే చెప్తూ ఉంది. మరి అటువంటి విధానంగా మనం జీవిస్తున్నామా, లేకపోతే ఎవరో ఏదో ఇస్తారు అని ఎవరి మీదన్నా ఆధారపడి జీవిస్తున్నామా? ఒకసారి పరీక్షించండి. ఒకరోజు జాన్సన్ అనేటువంటి వ్యక్తి దేవుడంటే భయభక్తులు లేవు, దేవుడంటే భయభక్తులు లేవు, దేవుణ్ణి విశ్వసించేవాడు కాదు. ఎవరన్నా దేవుని గురించి మాట్లాడితే చునకనగా మాట్లాడేవాడు. ఎక్కడున్నాడు దేవుడు? చూడండి, నలుదేశాలు ఎక్కడ చూసినా కష్టాలే. మంచివారే అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. మంచివారు బాధలు పడుతూ చెడ్డవారు మంచివారిని హింసిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా అరాచకాలే రాజ్యమేలుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎక్కడున్నాడు? నేను దేవుణ్ణి నమ్మను అని ఈ జాన్సన్ జీవిస్తూ ఉన్నాడు. ఈ జాన్సన్ ప్రతిరోజు ఏం చేస్తూ ఉండేవాడంటే ఇంటి పక్కన ఉన్నటువంటి కొండ ఎక్కేవాడు. ఉదయమే లేచి కొండ పైకి వెక్కి మళ్ళీ కిందకి వచ్చేవాడు. డైలీ రొటీన్గా అలా చేస్తూ ఉండేవాడు. అది శీతాకాలం, మంచు పడేటువంటి కాలం. యథావిధిగా ఈ జాన్సన్ కొండ ఎక్కటానికి ప్రయత్నించాడు. ఉదయమే లేచి వాతావరణం బాగానే ఉంది, సూర్యుడు మెరుస్తూ ఉన్నాడు, దగదగా మెరుస్తూ ఉన్నాడు. సరే, బాగానే ఉందనుకుని కొండ ఎక్కటం ప్రయత్నించాడు. మధ్యలోకి వెళ్ళే సమయానికి వాతావరణం అంతా మారిపోయింది. చీకటి కమ్మింది, మబ్బులు, ఇంకా మెల్లమెల్లగా ఈ మంచు కురవటం ప్రారంభించింది. ఏం చేయాలి ఇప్పుడు? కిందకి వెళ్ళలేడు. తను తెచ్చుకున్నటువంటి ఒక తాడు సహాయంతో కొండనెక్కటానికి ప్రయత్నించాడు. మంచు బాగా కురుస్తూ ఉంది అని అనుకున్న రీతిలోనే తన
తన మధ్య వరకు మంచంతా కురిసింది. తన యొక్క తాడు తెచ్చుకున్నటువంటి తాడుతో కొండ ఎక్కడం ప్రయత్నించాడు. ఎక్కుతూ ఉండగా సగం ఎక్కినప్పుడు కాలు జారి పడిపోవటానికి ప్రయత్నించాడు. కాలు జారినప్పుడు పడిపోతున్నాడని గట్టిగా ఆ యొక్క రోపుని, ఆ యొక్క తాడుని పట్టుకున్నాడు. వేలాడుతూ ఉన్నాడు. భూమికి ఆకాశానికి మధ్యలో నిస్సహాయ స్థితిలో వేలాడుతూ ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితిలో సహజంగా ఎవరు గుర్తుకొస్తారండి? ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొచ్చాడు. మరి దేవుడు అంటే ఆయనకి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇక అటువంటి పరిస్థితిలో గట్టిగా మొరపెట్టుకున్నాడు, దేవుడా నన్ను రక్షించు. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేను పడిపోయే స్థితిలో ఉన్నాను, నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నన్ను రక్షించు అని దేవుణ్ణి మొరపెట్టాడు. హఠాత్తుగా మెరుపు వచ్చి ఒక స్వరము వినపడింది. జాన్సన్, నీవు నన్ను నమ్ముతూ ఉన్నావా? నీవు నాపై విశ్వాసం ఉండి నువ్వు నమ్ముతూ ఉన్నావా అని అన్నప్పుడు జాన్సన్ అన్నాడు, నేను నమ్ముతున్నాను ప్రభువా, మీరున్నారని నమ్ముతూ ఉన్నాను, మీ శక్తిని నమ్ముతూ ఉన్నాను, మీ యొక్క అపారమైనటువంటి ఆశీస్సులను నేను నమ్ముతూ ఉన్నాను అన్నప్పుడు దేవుడు ఈ విధంగా చెప్పాడు, నువ్వు నమ్మినట్లయితే నువ్వు పట్టుకున్నటువంటి ఆ రోపుని వదిలిపెట్టు, నువ్వు పట్టుకున్నటువంటి నీ ఆధారం పడుతున్నటువంటి దానిని వదిలిపెట్టు అన్నప్పుడు జాన్సన్ అనుకుంటున్నాడు, దేవుడు కక్ష సాధింపుగా నన్ను శిక్షించడానికి, నన్ను మరణించడానికి కుట్ర పన్నుతున్నాడు అనుకుని ఏమనుకున్నాడంటే పట్టుకున్నటువంటి రోపుని ఇంకా గట్టిగా నడుముకి బిగించుకున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరుల, చివరికి ఏమైందంటే బాగా మంచు కురటం వల్ల, మంచులో చలి ఎక్కువ అవటం వల్ల ఫ్రీజ్ అయిపోయి మరణించాడు. కొంతమంది ఉదయమే కొంతమంది కొండ ఎక్కేటువంటి వారు చూసి ఆ యొక్క శరీరాన్ని కిందకి దించారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరుల, మన జీవితంలో కూడా జాన్సన్ లాగానే మనము ప్రవర్తిస్తాం. ప్రభువా నిన్ను విశ్వసిస్తాం, ప్రభువా నీపై నాకు ఆధారపడి జీవిస్తూ ఉన్నాం, నువ్వే నాకు శరణము, నువ్వే నాకు సర్వము, నువ్వు లేక నాకు ఏమీ లేదు అని ప్రభువుని విశ్వసిస్తూ ఉంటాము. కానీ ఆయన చెప్పినట్టు బట్టి వాక్యానుగుణంగా మనము జీవించం. ఆయన చూపించేటువంటి బాటలో మనం జీవించం. ఆయన యొక్క వాక్యానుగుణంగా మనం జీవించం. ప్రభుని విశ్వసిస్తూ ఉన్నాం, ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క ఆదివారంలో ఈ యొక్క దివ్య సంస్కారంలో పాలు పంచుకుంటూ ఉన్నాం, క్రీస్తు శరీర రక్తాలను మనము భుజిస్తూ ఉన్నాం. కానీ ఆయన చూపించేటువంటి బాటలో, ఆయన పలికినటువంటి వాక్యానుగుణంగా మనం జీవించము. ప్రియమైనటువంటి సహోదరుల, ముఖ్యంగా 4 ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి మీతో పంచుకుంటూ ఉన్నాను. దేవుని నమ్మిన వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను దేవుని బిడ్డను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. చాలామంది అంటారు, అమ్మ నేను దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా, మంచిది, నమ్ముకుంటాం మంచిదే. మరి దేవుని చూపించే బాటలో నువ్వు నడుస్తున్నావా? దేవుని యొక్క సహోదరుని, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క బిడ్డల్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? మరి దేవుని నమ్ముకొని దేవునికి విరుద్ధంగా జీవించినట్లయితే ఫలితం ఏముందో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా దేవుని నమ్మిన వారిలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము, ప్రియమైనటువంటి సహోదరులారా, దేవునితో నిరంతరము సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుని నమ్మటం అంటే దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
ఏదో దీక్ష తీసుకున్నప్పుడు కాదు, ఏదో తపస్కాలం వచ్చినప్పుడు చాలామంది దీక్షలు తీసుకుంటారు. ఆ 40 రోజులు పవిత్రంగా ఉంటారు. తర్వాత ఏమవుద్ది? సైతాను శోధన పట్టేసిందండి మా హస్బెండ్, మా 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 భర్తనే. ఈ 40 రోజులు బాగానే ఉన్నాడు, 41 రోజులు పట్టేసింది. మనకు తెలీదా? మనం చూడలేదా? మరి దేవుని నమ్మినటువంటి వారు, దేవుని విశ్వసించు వారు అనునిత్యము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. అందుకనే పునీత పౌలుడు గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనములో దేవుని వాక్యం చెప్తూ ఉంది, మంచి వాక్యం. కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసినటువంటి దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను జీవిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంత నరహంతకుడో అందరికీ తెలుసు. క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి యోధ మతానికి చెందినటువంటి ఒక అజ్ఞానిగా, యూదా మతమే గొప్పదని ఎంత గర్వంతో అహంభావంతో తొలదూగేటువంటి ఈ సౌలు గారు క్రీస్తు ప్రభుని విశ్వసించిన తరువాత, క్రీస్తు ప్రభుని కనుగొన్న తరువాత, క్రీస్తు ప్రభుని స్నేహాన్ని ప్రారంభించిన తరువాత, నేను కాదు జీవించేది, క్రీస్తే జీవిస్తున్నాడని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మనం అనుదినము ప్రార్థన చేస్తాం. చాలామంది దివబలి పూజలో పాల్గొంటాం. భక్తిగా పొద్దున్నే 5:30 గంటలకి దేవుని పాటలు పాడుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క శరీర రక్తాలు భుజిస్తాం. కానీ కుటుంబంలో ఎవరితో సఖ్యతగా ఉండవు, కోడలు పడదు, ఒకళ్ళ మీద ఈర్ష్య, అత్తకోళ్ళ మధ్య జగడం. ఎందుకు ఈ ప్రార్థనలు? ఎందుకు బైబిల్ పట్టుకుని వస్తున్నారు మీరు? ఎందుకు కతోలమని బిడ్డలమని మనం హెచ్చించుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మన కుటుంబంలో సమాధానం లేనట్లయితే, నీ వలె నీ పొరుగు వారిని నువ్వు క్షమించకపోయినట్లయితే, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించలేకపోయినట్లయితే, ఎందుకు? మనలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడా? నేను కాదు జీవించేది, క్రీస్తే జీవిస్తున్నాడా అని మనం చెప్పగలమా? ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా. క్రీస్తు ప్రభుని నమ్మినటువంటి వారు, క్రీస్తు ప్రభుని ఆయనే ఆధారమని జీవించేటువంటి వారి యొక్క మొదటి లక్షణము దేవునితో నిరంతరము సంబంధము కలిగి ఉండాలి, సఖ్యత కలిగి ఉండాలి. అది మొట్టమొదటిది. ప్రియమైనటువంటి సహోదరులారా, అనునిత్యము దేవుని యొక్క ధ్యాసే, అనుక్షణము దేవుని యొక్క ఆలోచనలే దేవునిపై నమ్మినటువంటి వారు. రెండవది, దేవుని యొక్క ఉపదేశములను ఆచరించాలి, దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరించాలి. నేను దేవునిపై ఆధారపడి జీవిస్తున్నాను, దేవుని బిడ్డను, దేవునిలో జ్ఞానస్నానం తీసుకున్నాను, కథోలిక సంఘంలో సభ్యత్వంలో నేను ఉన్నాను అని చెప్పుకునేటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞను శిరసా వహించి దానిని పాటించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే కీర్తనకారుడు 118వ కీర్తన 119వ కీర్తన 93, 94 వచనాలు చూసినట్లయితే, కీర్తనకారుడు 119వ కీర్తన 93వ వచనము, 94వ వచనం, నేను నీ ఉపదేశములను ఎన్నడూనూ విస్మరించను. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. దేవునిపై ఆధారపడి జీవించేటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరి జీవించాలి, కట్టుబడి జీవించాలి. అందుకని కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ ఉపదేశములను ఎన్నడూనూ విస్మరింపను, నీవు వాని ద్వారా
నేను బ్రతికి ఉన్నట్లు చేసితివి. ప్రైజ్ ది లార్డ్. మనం బ్రతుకుతూ ఉన్నామంటే, జీవిస్తూ ఉన్నామంటే, మనం కదులుతూ ఉన్నామంటే, మన జీవితం సాగుతూ ఉందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా, దేవుని యొక్క ఉపదేశం ద్వారా జరుగుతుందని కీర్తనకారుడు చెప్తున్నాడు. అందుకనే 94వ కీర్తన, నేను నీ వాడను, నన్ను రక్షింపుము, నేను నీ ఉపదేశములను పాటించుతున్నాను. నిజంగా పాటిస్తున్నామా? గుండె మీద చేయి చేసుకోండి, చెప్పండి. 2 చేతులు గుండె మీద చేతులు పెట్టుకోండి. కీర్తనకారుడు చెప్పిన విధంగా నేను చెప్తాను, మీరు చెప్పండి. గుండెల మీద చేతి వేసుకోండి. నేను నీ ఉపదేశములను, అందరూ చెప్పాలి. మరి దేవునిపై ఆధారపడి జీవిస్తున్నాం మనం. చేతులు పైకెట్టండి. క్లాపులు కొట్టడం కాదు, చేతులు పైకెట్టండి. ఇది అసెంబ్లీలో ఏదో పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు క్లాపులు కొట్టడం కాదు, ఆహా ఓహో అనటం కాదు. దేవుని సన్నిధిలో ఉన్న దేవునికి వాగ్దానంగా జీవించాలి. అసెంబ్లీలో కొట్టారు, పార్టీలో పెట్టేది, అది ఓహో బాగా చెప్పాడరా, అది చెప్పాడరా కాదు. ఇక్కడ మన దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవునికి సాక్షిగా ఉండాలి. మనం పాడేటువంటి, మనం చెప్పేటువంటిది అది దేవుని యొక్క వాక్యానుగుణంగా ఉండాలి. అది ముఖ్యమైనటువంటిది. ప్రియమైనటువంటి సహోదరులారా, నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను కాబట్టి దేవునిపై ఆధారపడి జీవించేటువంటి నేను, ఈ కీర్తనకారుడు ఏ విధంగా చెప్తున్నాడు మనం కూడా చెప్పాలి. నేను నీ ఉపదేశములను ఎన్నడూను విస్మరించను. నిజంగా చెప్తున్నారా? మనం క్రైస్తవులమైన, కథోలికులమైన, మనం జ్ఞానస్నానం తీసుకున్నాం, మనం తీసుకున్నామా లేదా? మరి తీసుకున్నటువంటి వారు ఏమని చెప్తుందంటే, దేవుని విస్మరించకూడదు, ఉపదేశములను ఎన్నడూనూ విస్మరించకూడదు. అది ముఖ్యమైనటువంటి రెండో లక్షణం. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, దేవునిపై అపారమైనటువంటి నమ్మకము ఆధారపడేటువంటి వారి యొక్క లక్షణము, ఏ ఆందోళనకు వారికి భయాందోళన ఉండదు. ఎటువంటి అపాయములు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి అనేకమైనటువంటి ఒత్తిళ్లు జీవితంలో, ఆర్థిక పరిస్థితి, అనేకమైనటువంటి పరిస్థితులు, అనారోగ్యము, ఇంకా ఇతరితరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మనము నిరుత్సాహపడము. ఎందుకంటే దేవునిపై ఆధారపడి జీవిస్తున్నాము కాబట్టి. నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనములో మోషే ప్రవక్త, చాలు ఇక్కడికి ఉన్నాడు, చదవండి, గట్టిగా చదవండి. అప్ప వెనకాల నువ్వు కాదు, మొగోళ్ళు వాడు చదవండి, వెనకాల ఉన్నవాడు చదవండి ప్లీజ్. మీరు కాదు ఆగండి అమ్మా. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. మగవాళ్ళు చదవాలి. చైర్లో కూర్చున్నటువంటి వారి దగ్గర బైబిల్ ఉంటే ప్లీజ్ చదవండి, గట్టిగా చదవండి. అప్పుడు మోషే వారితో, భయపడకుడు, గట్టిగా నిలవబడుడు, మిమ్ము రక్షించుటకు యావే ఏమి చేయునో మీరు ఈనాడే కన్నులారా చూడగలుగురు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడూ చూడబోరు. యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు. ప్రైజ్ ది లార్డ్. యావే మన పక్షమున పోరాడును అంటే, మోషే ప్రవక్త ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయేలు ప్రజలను తీసుకువెళ్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. మీరు భయపడవలదు, చింతించవద్దు, నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే యావే మీ పక్షమున ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
క్రీస్తు ప్రభుని నమ్మేటువంటి వారిలో ఉండవలసినటువంటి లక్షణం. ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ విపత్తులు వచ్చినా భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవునిపై మనము ఆధారపడి జీవిస్తాం. అదేవిధంగా సామెయేలు గ్రంథము 17వ అధ్యాయము 57వ వచనములో బాలుడైనటువంటి దావీదు ఏ విధంగా పలికాడు? గొలియాతు, నువ్వు కత్తులతో కటారులతో వచ్చావు, కానీ నేను దేవుని పేరిట వచ్చాను, సైన్యాలకు అధిపతి అయినటువంటి రారాజు అయినటువంటి యెహోవాను నమ్మి నేను వచ్చానని భయపడకుండా ఆ వ్యక్తిని ఎదుర్కొన్నాడు. అటువంటి సంఘటనని గుర్తు చేసుకుని ప్రభుని నమ్మేటువంటి వారు ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. చివరిగా దేవునిపై ఆధారపడేటువంటి వారిలో ఉండవలసినటువంటి లక్షణము, దేవునితో మన దైనందిన జీవితంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి. దేవునిపై ఆధారపడి జీవించేటువంటి వారు దేవుడు వారికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మనం మెలగాలి, అది మర్చిపోకూడదు. తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా మీ బాధ్యత ఏమిటి? నేను ప్రభులో జ్ఞాన స్నానం తీసుకున్నాను, ప్రభులో వివాహం ఆడాము, దేవుని యొక్క సన్నిధిలో ఒక భార్యాభర్తలుగా మేము దేవుని సన్నిధిలో ఒకటయ్యాము. మరి అటువంటి ఒకటైనటువంటి మీరు దేవుని సన్నిధిలో ఒక కుటుంబంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మీరు ఏ విధంగా అన్యోన్యంగా ప్రేమానురాగాలుగా మీకు ఇచ్చినటువంటి బిడ్డలను బాధ్యతాయుతముగా పెంచుతూ ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. మన ప్రవర్తన వల్లే మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో మన బిడ్డలు కూడా అదే రీతిలో జీవిస్తారు. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా, పూర్వకాలంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఎవరికి తెలిసేది కాదు. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ లేదు, ఇంత మార్పు లేదు సమాజంలో. కానీ ఇప్పుడు కన్ను తెరిచి కన్ను మూసి కన్ను తెరిచే వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది. మరి ఎంత బాధ్యతగా ఉండాలండి తల్లిదండ్రులు? ఎంత బాధ్యతగా ఉండాలి తండ్రి? ఎంత బాధ్యతగా ఉండాలి తల్లి? మరి దేవుని నమ్మినటువంటి వారు, దేవునిపై విశ్వాసం ఉంచేటువంటి వారు బాధ్యతాయుతముగా జీవిస్తున్నామా లేదా అని మనము పరీక్షించుకోవాలి. అందుకనే పునీత పౌలుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనములో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ దేవుని గూర్చి చేయగలుగుతూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలు, దేవుని యొక్క కృప ద్వారా మనం అన్నీ చేయగలుగుతాం. అందుకనే ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనములో దేవుని వాక్కు చెప్తూ ఉంది, దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో ఆయన వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అడగండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనం దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నామా? దేవుని నమ్మినటువంటి విశ్వాసమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నామా? లేకపోతే నరుని నమ్మి జీవిస్తూ ఉన్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుని నమ్మినటువంటి వారి యొక్క లక్షణాలు, మొట్టమొదటిది ఏమిటి? దేవునితో అనునిత్యము సంబంధాన్ని కలిగి ఉంటారు. ఏదో పండగలకి పబ్బాలకి కాదు, ఏదో ఆదివారం అప్పు పండగల్లో కాదు, ఏదో రాబోయే 40 రోజులు దీక్ష తీసుకోవడం కాదు. దేవుని నమ్మేటువంటి వారు, దేవుని విశ్వసించేటువంటి వారు అన్ని వేళలా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. రెండవది, దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన దైనందిన జీవితంలో అనువర్తించుకోవాలి. ఎటువంటి విపత్తులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆందోళనలు వచ్చినా మనము భయపడకూడదు.
నాలుగవది దేవుడిచ్చినటువంటి మన యొక్క బాధ్యత. భార్యాభర్తలుగా, ఒక క్రైస్తవుడిగా నా బాధ్యత ఏ విధంగా ఉందో దానిని నిర్వర్తించటమే దేవునిపై అపారమైనటువంటి నమ్మకము, ఆధారపడి జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇటువంటి మంచి విషయాలు ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఉన్నాయి, కానీ ఎంత చెప్పినా మనంగానే ఉంటాం. అందుకని ఈ కొద్ది విషయాలు శ్రద్ధతో ఆలకించి మన దైనందిన జీవితంలో పాటించడానికి, దేవునిపై అపారమైనటువంటి నమ్మకంతో జీవించడానికి ప్రయత్నిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దయచేసి అందరూ నిలబడి మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును మరి యొక్క నాథుడైన